మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్‌ని న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళుంటే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా న్యూగానే స్టార్ట్ చేశాను కాబట్టి మీకు తెలిసిన విషయాలు ఏదన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి. నాకు తెలిసినవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ అయితే కొత్త కొత్త అప్డేట్స్ తోటైతే మనల్ని టెన్షన్ పెట్టేస్తుంది కదా! అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇవి కొన్నైతే ఎప్పటినుంచో ఉన్న అప్డేట్సే. ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్‌గా ఫాలో చేస్తున్నారనమాట. ఛానల్స్ కూడా పోతున్నాయి. కాబట్టి నాకు తెలిసినదేదో మీతో షేర్ చేసుకుంటాను. మీకు తెలిసింది నాతో షేర్ చేసుకోండి. ఎవరైనా చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూపిస్తాననమాట. అక్కడక్కడ క్లిప్స్ అయితే షూట్ చేస్తాను. అవి చూపిస్తూ మీతో మాట్లాడతాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే మా వారు ఇంకా పూజ చేయడానికి అయితే పువ్వులైతే కోసారు. ఆ క్లిప్పే మీకు కనిపించింది. అది చూసారు కదా! నా వీడియోస్ కనుక ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను పొద్దున్నే మంచిగా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మరమరాలు ఉగ్గాని అయితే చేస్తున్నాను. ఈ మనకి రాయలసీమ స్పెషల్ ఉంటుంది కదా! ఆ ఉగ్గాని అయితే చేస్తున్నాను. సింపుల్ ప్రాసెస్సే ఉంటుంది. పెద్ద హడావుడిగా నాకైతే నేను కుక్కనైతే కాదు. నాకు కొంచెం చేసే వాటిల్లో కొంచెం హెల్తీగా చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాననమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్టు మరమరాలను అయితే వాటర్‌లో ఏసి ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి, అంటే అవి కొంచెం మెత్తబడేంత వరకు అట్లా ఉంచేసి పిండేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసి, ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. నేనైతే తక్కువే యాడ్ చేస్తాను. ఇంకా మన క్వాంటిటీకి తగ్గట్టు వేసుకొని తర్వాత పోపు దినుసులు, కొంచెం పల్లీలు వేసుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే నేను వేస్తాననమాట. పల్లీలు కూడా మనకి హెల్త్‌కి మంచిదే కదా! ఆ పల్లీలు అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ కూడా కట్ చేసి, తర్వాత వచ్చేసి కొంచెం సన్నగా కట్ చేసిన అవి ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఒక టమాటా కూడా యాడ్ చేశాను. టమాటా కూడా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ నాకు నచ్చుతుందనమాట. నార్మల్‌గా కంటే నాకు టమాటా యాడ్ చేస్తే బా అనిపిస్తుంది. అవన్నీ కూడా మగ్గిన తర్వాత ఇక్కడొచ్చేసి ఈ పొడి ఉంటుంది కదా, పుట్నాలతో చేసిన పొడి, పుట్నాలు, కొబ్బరి, వెల్లుల్లి, కారంతోటి కొంచెం పొడి చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఉగ్గాని చేసుకున్నా లేకపోతే ఏదన్నా ఫ్రైలు చేసుకున్నా కానీ ఈ పొడి యూస్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆ పొడి వేసేసి వెంటనే ఇంకా మనం ముందుగా తడిపి పెట్టుకున్న మరమరాలను కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని తినేయడమే. చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా మార్నింగ్ అయితే ఇలాగ బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకి వచ్చేసి ఇక్కడ పప్పు అయితే చేస్తున్నాను. దోసకాయ టమాటా పప్పు అయితే చేస్తున్నాను. ఆ పప్పు కోసం వచ్చేసి నేను 6 అవర్స్ మ్యాక్సిమం పప్పును నానబెడితే చాలా మంచిది. మనకి బ్లోటింగ్ సమస్యలు రాకుండా మంచిగా డైజెషన్ అవ్వడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మినిమంగా 6 అవర్స్ నానబెట్టాలంట. 6, 8 అవర్స్ అయినా పర్లేదు. కుదరకపోయినా కనీసం ఒక గంట అయినా నానబెడితే మంచిది. నేనైతే ఇక్కడ ముందుగానే నానబెట్టి పెట్టేసుకుంటాను. ఇప్పుడు కూడా రైస్ కూడా నానబెట్టి పెట్టేస్తాను. ఇంకా పప్పు కడిగేసి 2, 3 సార్లు మంచిగా వాష్ చేసి ఇంకా మంచినీళ్ళు పోసేసి నానబెట్టేసుకొని తర్వాత ఇక్కడ ఒక దోసకాయ, ఇంకా 2 టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసి ఇక్కడైతే పసుపు, ఉప్పు, కారం, చింతపండు అన్నీ వేసేసి కుక్కర్ అయితే పెట్టేస్తాను. ఉట్టి దోసకాయ పప్పు కూడా చేసుకోవచ్చు. కానీ నాకు టమాటా వేస్తేనే మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. అందుకని టమాటా కూడా యాడ్ చేసేసి పప్పు అయితే చేసుకుంటాను. మంచిగా అనిపిస్తుంది. మీరు ఇలానే చేస్తారా? నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు అవుతూ ఉన్నప్పుడు పక్కన తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఈ మధ్య నేను ఎక్కువగా స్టీల్ వాటిల్లో వండడానికే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అల్యూమినియం ఎక్కువ వాడకూడదు అని చెప్తున్నారు కదా! వీలైనంత వరకు చేస్తున్నాను. వీలు కాకపోతే తప్పదులేండి. ఇంకా ఉన్నాయి ఏం చేస్తాం, తప్పదు కదా! ఇంకా అందుకని స్టీల్ గిన్నెలో స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసేసి తర్వాత మనం పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆవాలు వేసేసాను. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత మిగతావి మినపప్పు, ఇంకా అవి ఉంటాయి కదా పచ్చెనగపప్పు, మినపప్పు, చిన్నులపాయి, జీలకర్ర, 2, 3 వెల్లుల్లి దంచుకొని వేసుకొని తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పప్పునైతే యాడ్ చేసేసుకోవటం. ఇందులో ఇంగువ కూడా యూస్ చేస్తాను.
ఇంగువ స్మెల్ అయితే నచ్చదు కదా చాలామందికి. కానీ మంచిగా మనకు డైజెషన్ అవ్వాలంటే ఇంగువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసేసి మంచిగా ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా మనం పప్పును పెట్టుకున్నాం కదా, దాన్ని ఎనిపేసుకొని దీనిలో మిక్స్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా వేయటం వల్ల నాకు మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఉట్టి దోసకాయ పప్పు అయితే అంత మంచిగా అనిపించదు. మీరు ఇలాగే చేస్తారా? కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ రూల్స్ అన్నాను కదా, యూట్యూబ్ రూల్స్ ఏంటంటే ఓన్లీ మన కంటెంట్ మాత్రమే పెట్టాలంట. ఓన్లీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఓన్గా మనం కనిపిస్తూ మనం వాయిస్ చెప్తూ ఎలాంటి మ్యూజిక్స్ లేకుండా అలాంటి వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తేనే బెటరు అని చెప్పేసి చెప్తున్నారు. ఎలాంటి మ్యూజిక్స్ వాడినా యూట్యూబ్ కొన్ని మనకి యూస్ చేసుకునే ఆడియోస్ ఇస్తారు కదా, అలాంటివి కూడా యూస్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. నార్మల్గా ర్యాండమ్గా మీరు ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారు, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అలా వాయిస్ ఓవర్ ఇచ్చేసి మనం ఓన్గా ఇప్పుడు వీడియోస్ తీసుకొని, ఇప్పుడు ఇదంతా వీడియో నేను షూట్ చేసుకొని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఎలాంటి వేరే వాళ్ళు పెట్టిన వీడియోస్కి సాంగ్స్కి కానీ, ఇప్పుడు సాంగ్స్కి చాలామంది షార్ట్స్లో అందరూ పెట్టడానికి ప్రిఫర్ చేస్తున్నారు కదా, ఎక్కువ సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారని చెప్పేసి. మనం చిన్నగా గెయిన్ అయినా పర్లేదు, స్లోగా మనకి సబ్స్క్రైబర్స్ వచ్చినా పర్లేదు, మనం ఓన్గా మనం పెట్టుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన కోసం అంటే మన వాయిస్కో మనం చూపించే కంటెంట్కో నచ్చి ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తారు. అలా పెట్టుకోవడమే మంచిది. నేను కూడా అలాగే ఏ మ్యూజిక్స్ యూస్ చేయకుండా ఓన్లీ నా కంటెంట్ మాత్రమే పెట్టగలిగినప్పుడే వీక్లీ 2 వీడియోస్, లేకపోతే నాకు కుదిరినప్పుడే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా మ్యూజిక్స్ కానీ ఎలాంటి సాంగ్స్లో కానీ షార్ట్స్లో కానీ షార్ట్స్లో కూడా నా ఓన్ వాయిస్ పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇవి కొన్ని అప్డేట్స్ అనమాట. ఛానల్స్ అయితే చాలా పోతున్నాయంట, అందరూ కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఏం షూట్ చేయలేదు. నేను జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అలాగా షూట్ చేశాను. తర్వాత వచ్చేసి ఈవినింగ్ కొన్ని గ్రోసరీస్ తెచ్చుకోవడానికి డిమార్ట్కి అయితే వెళ్ళాము. ఇంకా కావాల్సినవన్నీ తీసుకున్నాను. అక్కడ కూడా పెద్దగా నేనేం షూట్ చేయలేదు. ఎక్కువ అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా మనము ఎక్కువ కనిపించడానికే ప్రిఫర్ చేయాలి. ఇంకా నేను అక్కడ గ్రోసరీస్ కావాల్సినవి మెయిన్గా కొన్ని తీసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ఇంకా ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన వంట ఉంటుంది కాబట్టి ఇంకా బయట కూడా ఏం తినలేదు మేము. జస్ట్ ఇంకా బాగా వేడిగా ఉంటుంది కదా, మాకైతే ఎండలు విపరీతంగా ఉన్నాయి, అందుకని ఒక ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. చాలా టేస్టీ ఉంటుంది ఇక్కడ. ఇంకా జస్ట్ 30 రూపీస్ అనమాట. ఇదేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.